ఓకే. సో, అందరికీ నమస్కారం అండి. సో, ఇవాల్టి టాపిక్ వచ్చేసరికి కఠోపనిషత్తు అన్నమాట. సో, మనం ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన గురువులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో, లాస్ట్ వీక్ మనం చెప్పుకుంది టాపిక్ వచ్చేసరికి ధ్రువుని చరిత్ర. సో, ధ్రువుడు తన యొక్క చిన్నతనంలోనే ఆ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి తన లైఫ్ ని ఎట్లా ఉన్నతీకరణ చెందాడు, తను ఏది ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాడు, తను ఎలా అయితే తన లైఫ్ ని మార్చుకున్నాడు, చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ వల్ల, చిన్న చిన్న సంఘటన వల్లే తన లైఫ్ మొత్తం మార్చుకున్నాడు అనమాట. ఆ ఎలా మార్చుకున్నాడు అనేది మనం లాస్ట్ చెప్పుకున్నాం. అట్లానే ఈ వీక్ లో ఈ రోజు మనం చెప్పుకుంటుంది కఠోపనిషత్తు అనే ఒక పెద్ద మహా గ్రంథం ద్వారా ఒక గొప్ప, అతను కూడా చిన్న బాలుడు అనమాట, యూత్ అతను. సో అతని లైఫ్ స్టోరీ గురించి కూడా చెప్పుకుందాం అనమాట. తన పేరు వచ్చేసరికి నచికేతుడు. ఓకే. సో నచికేతుడు అనే ఒక బాలుడు. సో తన జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన తన లైఫ్ ని మార్చింది. తను ఎంతో ఉన్నతీకరణ చెందాడనమాట. తను ఆత్మజ్ఞానం పొందాడనమాట. చిన్న సంఘటన జరిగింది. అసలు ఏంటంటే ఆ సంఘటన, తనకి ఒక ఫాదర్ ఉన్నారు కదా, ఒక ఫాదర్ మదర్ ఉన్నారు. ఫాదర్ పేరు వచ్చేసరికి వాజశ్రవుడు అని ఒక అతను ఉన్నారు. సో అతను ఏం చేశారంటే, తనకి ఒక కోరిక ఉండేది అనమాట. జనరల్ గా ఎవరికైనా కోరికలు ఉంటాయి కదా. అంటే ఏంటంటే, చనిపోయిన తర్వాత కానీ లేకపోతే బతికున్నప్పుడు అయినా సరే ఒక మంచి మంచి పనులు చేయాలి, కర్మలు చేయాలి. అది చేసి మంచి కర్మలు తెచ్చుకొని దాని తగ్గట్టు రిజల్ట్స్ ఏవైతే వస్తాయో దాన్ని ఎంజాయ్, వాటిని పొంది ఎంజాయ్ చేయాలి అని. అంటే నథింగ్ బట్ మనం ఒకటి ఇస్తే ఒకటి జరుగుతుంది, మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు కూడా తిరిగి హెల్ప్ అయింది అనే ఉద్దేశంతో ఆ, మనందరం ఉంటాం, చాలా మంది ఉంటారు అనమాట. సో అట్లానే ఇతను కూడా సేమ్ అదే ఉద్దేశంతో తను యాగాలు యజ్ఞాలు చేస్తూ చాలా దాన ధర్మాలు చేస్తానన్నమాట. సో తనకున్న దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం, సంపద మొత్తం దానం చేశాడనమాట. ఒకరోజు ఏం చేశారంటే, అదే పుణ్యకర్మల కోసం ఇంకా ఇంకా పుణ్యఫలం ఆచరించాలని చెప్పి తన దగ్గర ఆ అంటే అంటే అవసరం ఉపయోగం లేని, అంటే ఆ టైంకి ఉపయోగపడని సంబంధించిన ఆవులు, అంటే గోవులు, అవి కూడా దానం చేస్తాడనమాట. అంటే ఎట్లా అంటే, ఆ గోవులు చాలా ముసలి అయిపోయినాయి అనమాట. ఇంకా వాటిలో ఇంకా ఆ శక్తి లేదు, నడవటానికి కూడా శక్తి లేదు, తినటానికి కూడా శక్తి లేదు. అట్లాంటి బాగా ఓల్డ్ అనమాట. ఇక ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు చెప్పుకుంటే 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు, 80 సంవత్సరాలు అన్నమాట. అట్లాంటి చాలా ఓల్డ్ చెప్పి ధర్మాలు చేయాలన్నమాట. అవి వాటి వల్ల పాలు ఏవో అనమాట, గడ్డి డైజెస్ట్ చేసుకోలేవు. అట్లాంటి గోవుల్ని అతను దానం చేశాడనమాట. ఈ విషయాన్ని గ్రహించాడు వాళ్ళ కొడుకు నచికేతుడు. గ్రహించి ఇది తప్పు అని తెలుసుకున్నాడు. ఇది తప్పు అని తెలుసుకుని మరి ఎట్లా, పుణ్యఫలం కోసం ఇది చేస్తే అది పుణ్యఫలం ఎట్లా, ఇది తప్పు కదా అని చెప్పి, అట్లా ఇట్లా కాదు, దీని నుంచి మా నాన్నని బయటపడేయాలని చెప్పి తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు, నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడిగారు. ఎందుకంటే తన కొడుకు దానం చేస్తే అట్లీస్ట్ ఇదైనా మంచిది, మంచి దాంట్లోకి వస్తుంది, మంచి కర్మలో వస్తుంది అని చెప్పి తను ఇండైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ ని కాపాడటానికి ఇట్లా అడిగాడు అనమాట, నచికేతుడు అనే ఒక బాలుడు, చిన్న వయసులోనే. ఓకే. సో అడిగారనమాట. అడిగితే ఆ అప్పుడేమన్నాడంటే ఏం రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళ తండ్రి గారు, ఏం రెస్పాండ్ అవ్వాల. దాని తర్వాత రెండోసారి అడిగారు. రెండోసారి అడిగినా రెస్పాండ్ అవ్వాల. మూడోసారి కూడా అడిగారు. మూడోసారి కూడా లేదనమాట. గట్ట కాదని చెప్పి నాలుగోసారి అడిగితే వాళ్ళ నాన్నగారికి షార్ట్ టెంపర్ ఉంటుంది అనమాట. సో అంటే తొందరగానే కోపడతారనమాట, షార్ట్ టెంపర్ అన్నమాట అట్లాంటిది. సో ఏం చేశారు తను, వాళ్ళ వాళ్ళ కొడుకు నచికేతుడు, నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడిగితే, నేను యముడికి దానం చేస్తాను, యమధర్మరాజు అతనికి దానం చేస్తాను అని కోపంగా అనేసాడు అనమాట అంట మా తండ్రి. అప్పుడు నచికేతుడు అనే పర్సన్ ఆలోచిస్తున్నాడు మనసులో. ఏమని ఆలోచిస్తున్నాడంటే,
అదేంటి నేను అంటే మా తండ్రికి పుట్టిన సంతానములో ఫస్ట్ పర్సన్ నేను కాదు, లాస్ట్ పర్సన్ కూడా నేను కాదు, మిడిల్ పర్సన్. ఆ అట్లా దానం చేస్తాడు, ఎందుకు దానం చేయాలనుకున్నాడు యమధర్మరాజుకి, నాకేం అర్థం కాలేదు అన్నట్లు ఆలోచిస్తున్నాడు అనమాట. సో మొత్తానికి ఇది ఆ తన జీవితంలో జరిగిన సంఘటన. సో ఇది జరిగిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళ తండ్రి ఆదేశంతో తన ఫిజికల్ బాడీతోనే యమలోకానికి వెళ్ళాడు అనమాట. సో తనకి వాళ్ళ నాన్న శక్తిని ఉపయోగించుకున్న మొత్తానికి తనకి ఎలా వచ్చిందో కానీ మొత్తానికి తను ఆ యమలోకానికి వెళ్ళాడు. కరెక్ట్ గా యముడు ఎక్కడైతే ఉంటారో తన నివాసానికి యమపురికి వెళ్ళారు అనమాట. సో చాలా మంది చనిపోయిన తర్వాత జీవులు అక్కడికి వెళ్తారు, ఎట్లా వెళ్తారు, చాలా కష్టంగా ఉంటది, వైతరణి అది ఉంటది, రకరకాలు చెప్తారు. బట్ ఇవన్నీ తను సునాయాసంగా చిన్న వయసులోనే ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోయాడు అనమాట. దీనికి కారణం అతని ద్వారా లోకానికి ఏదో చెప్పబడబోతుంది అని అదొకటి. లేకపోతే తినలో ఉన్న భక్తి గాని, తినలో ఉన్న గతంలో గతంలో అంటే గత జన్మలో పొందిన ఆత్మజ్ఞానం సంబంధించిన శక్తి ఏదైనా సరే మొత్తానికి అదంతా ఉపయోగించుకుని తను మొత్తానికి యమపురికి వెళ్ళాడనమాట. యమధర్మరాజు ఉండే స్థానానికి వెళ్ళాడనమాట. సో జనరల్ గా ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్తే ఎలా ఉంటారు, బాగుండారా అంటే ముందు అసలు ఇంట్లో వాళ్ళు ఉండారా లేదా పలకరిస్తారు. ఇఫ్ ఇన్ కేసు మన చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు, అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో నుంచి ఊరిలోకి వెళ్ళి అంటే వేరే ఊరికి వెళ్ళటమో లేదా వేరే ఇంటికి వెళ్ళటం జరిగిందనుకో, మనం ఏం చేస్తాం? సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాం, లేదా ఫోన్ చేస్తాం అట్లా. సో అట్లా ఈ నచికేతుడు అనే అతను యమధర్మరాజుని మీట్ అవ్వటానికి యమపురికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే యమధర్మరాజు లేరు, బయటికి వెళ్ళారు. అంటే బ్రహ్మదేవుడి దగ్గరకు లేకపోతే వేరే లోకానికి పని మీద మొత్తానికి వెళ్ళారు అన్నమాట. 3 డేస్ రాలేదు. ఈ 3 డేస్ తను మంచినీళ్ళు గాని ఫుడ్ గాని ఏం ఇవ్వలేదు. ఏం లేకుండా తను కేవలం యమధర్మరాజుని కలవటానికి ఉద్దేశంతో ఆ, బయట వెయిట్ చేశాడు అనమాట. 3 డేస్ అయిపోయిన తర్వాత యమధరం రాజు తిరిగి వచ్చాడనమాట వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు వస్తా వస్తా వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర ఇతను చూశాడనమాట, నచికేతుని చూశాడనమాట. అప్పుడు పలకరించాడు. ఈలోపే భటులు కొంతమంది చెప్పారు, బాబు నీ కోసం యమధరం రాజు కోసం మీకోసం ఇతను వచ్చారని, 3 రోజుల నుంచి వచ్చారని చెప్పారనమాట. ఓకే. అప్పుడు యమధరం రాజు అడిగాడనమాట ఏమని, ఆ అంటే బ్రాహ్మణుడు కొడుకు కొడుకు కదా, బ్రాహ్మణులాగే ఉంటాడు కదా. సో అట్లా ఓ బ్రాహ్మణుడా, ఎవరు మీరు, ఎవరు కావాలి, నా కోసం వచ్చారంట కదా, అసలు ఏం కావాలి అని అడిగితే అప్పుడు చెప్పుకొచ్చాడు అనమాట. సో మా నాన్నగారు ఇట్లా ఈ సంఘటన జరిగిందండి. సో మా నాన్నగారు ఇట్లా సో అండ్ సో ఇట్లా నన్ను మీకు దానం చేసేసారు. ఇప్పుడు ఆ, మీకోసం వచ్చాను, నాకు తెలుసుకోవాలని ఉంది. ఆ, అంటే సరే, ఆ, ఇంత కష్టపడి ఆ లోకం నుంచి నా కోసం వచ్చావు కాబట్టి అసలు దానికన్నా ముందు ఇంటికి అతిథిగా వచ్చిన అతను మర్యాదను చేసుకోలేకపోయాము. 3 డేస్ ఏ అన్నము కానీ నెక్స్ట్ ఫుడ్ వాటర్ లేకుండా 3 డేస్ అంతే ఉన్నాం. ఉమ్, మరేంటి, ఎట్లా, త్రీ అతిథిగా వచ్చినప్పుడు ఫుడ్ పెట్టకపోతే అది ఆ ఇంటికి మాకు మాకు అవమానంగా ఉంటది అని చెప్పి, ఆ, దీనికి పరిహారంగా నన్ను కాపాడండి అని చెప్పి మీకు 3 వరాలు ఇస్తాను అన్నాడు అనమాట యమధర్మరాజు. సే యమధర్మరాజు ఆ అతిథికి వచ్చిన నచికేతుడికి 3 డేస్ ఉన్న ఫుడ్, షెల్టర్, వాటర్ ఏం లేదు, అంతే వదిలిపెట్టారు కాబట్టి దానికి పరిహారంగా నువ్వు 3 వరాలు ఇస్తాను కోరుకో అని అడిగితే, అతను మొదటి కోరిక అడిగాడంటే, మా నాన్నగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు, నన్ను ఆ కోపాన్ని తీసేసి నా మీద ప్రేమని పంచమని చెప్పండి, నన్ను మార్చండి, అంటే మా నాన్నగారిని మార్చండి అనే ఉద్దేశంతో క్వశ్చన్ అడిగారనమాట. ఓకే అని అడిగాడు. ఓకే, ఫైన్ అన్నా. సో రెండో కోరిక ఏంటి అని అడిగితే అప్పుడు అడిగాడనమాట. జనరల్ గా స్వర్గంలోకి చాలా మంది, వాళ్ళ నాన్నగారు కూడా స్వర్గానికి సంబంధించిన కోరికలే కదా, పుణ్య ఫలాల కోసమే కదా ఇదంతా చేసింది. సో స్వర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆకలి గాని, వాటర్ గాని అసలు ఏం అవ్వవు కదా, ఎప్పుడు హ్యాపీగా ఉంటది, మృత్యు భయం ఏమి ఉండదు కదా. అట్లాంటిది దానికి కారణం ఏంటి, దాని రహస్యం ఏంటి నాకు తెలియచేయండి అని అడిగాడనమాట. అప్పుడు తన రహస్యం చెప్పాడనమాట. అగ్ని హోమం అనే ఒక రహస్యం ఉంది. అది నేను అగ్ని యాగం ద్వారా నేను నేర్చుకుని
నేను గూడా అంటే యమధర్మరాజు గూడా యజ్ఞ యాగము ద్వారానే నేర్చుకొని ఈ రహస్యాన్ని పొంది అక్కడున్న ఫెసిలిటీస్ మొత్తం పొందానన్నమాట. అది నీకు నేర్పిస్తాను అని చెప్పి మొత్తం నేర్పించాడన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆహ్, అగ్ని విద్య అంటారన్నమాట. అగ్ని విద్య, అగ్ని హోమం వీటి గురించి చెప్పారన్నమాట. సో, ఇదంతా విని నచికేతుడికి ఆహ్, మొత్తం యాజ్ ఇట్ ఈజ్‌గా ఏదైతే నేర్పించాడో ఆ యజ్ఞ హోమం సంబంధించిన మొత్తం 3 డేస్ సారీ ఐ మీన్ మొత్తం కంప్లీట్‌గా ఏది తిరిగి అప్పజెప్పాడన్నమాట యమధర్మరాజు. యాజ్ ఇట్ ఈస్‌గా ఎట్లయితే చెప్పాడో, యాజ్ ఇట్ ఈస్‌గా అట్లనే తిరిగి అప్పజెప్పాడన్నమాట. ఇంత శ్రద్ధ, భక్తి ఉన్న అతన్ని చూసి యమధర్మరాజు మెచ్చుకొని నీకు ఇంకో వరం ఇస్తాను కోరుకో ఇంకో వరం కాదు బిరుదు ఇచ్చాడన్నమాట. ఆ బిరుదు ఏందంటే ఏది అగ్ని హోమం ఉందో దాన్ని నచికేత అగ్నిగా పేరు మారుస్తున్నాను. ఈ నచికేత అగ్ని ఎవరైతే పట్టిస్తారో అంటే ఎవరైతే ఫాలో చేస్తారో తన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి మృత్యు భయం గాని ఇట్లాంటివి ఉండదు. మృత్యు వచ్చిన తర్వాత కూడా అంటే ఆఫ్టర్ డెత్ కూడా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉంటది అని ఒక వరం ఇచ్చారన్నమాట. ఎవరికి? నచికేతుడికి యమధర్మరాజు. ఈ 2 వారాలు అయిపోయినాయి. మూడో వారం ఏంటి కోరుకో అంటే అప్పుడు అసలుది ఈ కఠోపనిషత్తు సంబంధించిన అసలు కోరికేంటంటే, మనుషులు చాలా మంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అసలు కొంతమంది అసలు చనిపోయిన తర్వాత లైఫ్ ఉంటదా? అసలు లైఫ్ ఉండదా? ఉంటే ఏం లైఫ్? ఈ క్వెషన్ అడిగాడన్నమాట. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే ఇది పూర్వం అంటే చాలా ఓల్డెన్ డేస్‌లో పూర్వం ఇది దేవతలకు గూడా వచ్చింది. ఈ దేవతలు గూడా తెలియని రహస్యం ఇది. దేవతలు గూడా ఒకానొకప్పుడు వచ్చిన ఆహ్ ఆహ్, క్వెషన్ ఇది. డౌట్ ఇది. అట్లాంటిది రహస్యాలు చెప్పకూడదు నాయనా అని అడిగితే అప్పుడు అడిగాడన్నమాట. దేవతలకు గూడా తెలియని రహస్యం ఒకానొకప్పుడు అన్నారు. అంటే అది అంటే మీకు తెలుసు ఆ రహస్యము. ఎందుకంటే మీరే దానికి యజమాని. అట్లాంటిది మీరే మీరే చెప్పండి. మీరే దీనికి సూటబుల్ నాకు సరైన గురువు. మీరే నాకు చెప్పండి అంటే అప్పుడు తన మనసులో అనుకున్నాడు యమధర్మరాజు. ఈ అబ్బాయి చెప్తే వినట్లేదు. టెస్ట్ పెడదాం అనుకున్నాడు మనసులో. ఊరికనే మరి ఆత్మజ్ఞానం ఎవరు పడితే వాళ్ళకి చెప్పకూడదు. అది సరైన గురువు సమర్థంలోనే ఆ జ్ఞానం అనేది అందిస్తదనమాట. లైక్ ఈ డిస్కషన్ ఇలా చెప్పుకోవడం, ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవడం, ఫోన్‌లో మాట్లాడుకోవటం, లేదా ఎదురెదురుగా మాట్లాడుకోవటం అలా కుదరదు అది. ఒక ఆత్మజ్ఞానం పొందాలంటే అది గురువు పర్యవేక్షణలో, గురువు సారథ్యంలో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తూ చిన్నగా తన లోపాలు మార్చుకుంటూ ఆత్మజ్ఞానం పొందాలన్నమాట. ఊరికనే ఇట్ట మాటల్లో చెప్పేది వచ్చేది కాదు ఆత్మజ్ఞానం అంటే అని చెప్పి చెప్పాడు. దాని తర్వాత ఇతను పరీక్ష పెడదాం అని చెప్పి, ఇదిగో నీకు ఈ కోరికొద్దు. నువ్వేదైతే కోరిక అడిగావో మూడవ కోరిక, ఈ ఆత్మ జ్ఞానం నీకు బోధించమని, మరణం తర్వాత ఏమైద్ది ఇయన్నీ వద్దు. నీకు మంచి లైఫ్ ఇస్తాను. మంచి లక్షల డబ్బులిస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, ఒక రాజు ఇప్పుడు నేను రాజుని జేస్తాను. ఇయన్నీ జేస్తానంటే అప్పుడన్నాడు, "నువ్వు ఎన్ని చేసినా అయన్నీ టెంపరరీ హ్యాపీనెస్సే. కొన్నాళ్ళుంటాయి. దాని తర్వాత పోతాయి. అయి తృప్తినివ్వవు నాకు. నాకు తృప్తినిచ్చేది కేవలం ఈ ఆత్మ జ్ఞానమే. నాకు ఈ ఆత్మ జ్ఞానమే కావాలని" పట్టుపట్టాడాయన. సో, పట్టుబట్టాడు గాబట్టి మొత్తానికి సరే అని చెప్పి, సరే నీకు చెప్తాను అని చెప్పి అప్పుడు తనకి కన్వర్జేషన్ యమధర్మరాజుకి, నచికేతుడికి జరిగిన ఈ కన్వర్జేషన్‌కి సంబంధించిన జ్ఞానము ఈ కఠోపనిషత్తు అనే గ్రంథం ద్వారా బయటికొచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడనమాట. శ్రేయస్సు, ప్రేయస్సు అనే 2 ఉంటాయి. శ్రేయస్సు అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కష్టంగా అనిపిచ్చిద్ది. దాని తర్వాత కొన్నాళ్ళకి కష్టంగా అనిపించినా చేయగా అంటే తినగా వేప తీయగా ఉండు అన్నట్లాగే అది కష్టంగా అనిపించినా చివరికది జీవితంలో అది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. పర్మనెంట్ హ్యాపీనెస్ మనసు శాంతంగా ఉండే సంతోషం వస్తదన్నమాట. అంటే సంతోషం వస్తది. సుఖ సుఖం వేరు, సంతోషం వేరు. సంతోషం కలిగిద్దనమాట. ఏది శ్రేయస్సు అనేది. అది ఎలా వస్తదంటే ఆత్మజ్ఞానం వల్ల వస్తది. ఇంకోటి ప్రేయస్సు. ప్రేయస్సు అంటే టెంపరరీ అన్నమాట. ప్రేయస్సు అంటే. అంటే అది ఇప్పుడు జనరల్‌గా ఎవరైతే మనుషులు ఇట్లా ఉండారో ఆ వస్తువులు గావాలి. లైక్ అంటే డబ్బు సంపాదించుకోవాలి. తర్వాత పార్టీలకి కల్చర్ ఇయన్నీ ఉంటాయి గదా! వీటి మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అంటే అన్నీ ఉండాలి.
బట్ వీటికే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఏముంది లైఫ్, ఒకే లైఫ్ కదా, ఈ జన్మలో ఉండవు, మనం పుట్టింది ఆనందంగా బతకడానికి, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టుకుని తినేసి రకరకాల ఎంజాయ్ చేద్దాం, పార్టీ ఎంజాయ్ చేస్తాం, ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ప్రేయసి కింద వస్తారు. ఓకే. నువ్వు ప్రేయసి ఎంచుకోలేదు, శ్రేయస్సుని ఎంచుకున్నావు అని చెప్పి అభినందిస్తాడనమాట యమధర్మరాజు నచికేతుడిని. ఓకే. సో మన జీవితంలో కూడా ప్రతి ఒక్క మనుషులకి రియల్ లైఫ్‌లో చాలా సంఘటనలు గాని, సందర్భాల్లో గాని ఫ్రీక్వెంట్‌గా ప్రతి ఒక్కళ్ళకి మెడిటేషన్ చేసినా, చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళకి వి శ్రేయస్సు, ప్రేయస్సు. అంటే కొన్ని కొన్ని ఉంటాయి. వాటి ఏ దారిని ఎంచుకుంటాం అనేది మన ఆత్మస్థాయిని బట్టి ఉంటది. ఏ ఒక్క మనిషికి తన ఆత్మస్థాయిని బట్టి రకరకాల ఈ 2 మార్గాల్లో ఒక మార్గాన్ని ఎంచుకుంటాం. ఒకటి శ్రేయస్సు మార్గం, లేకపోతే ప్రేయస్సు మార్గం. శ్రేయస్సు మార్గం ఎంచుకున్నారనుకో, అది కొంచెం కఠినంగా ఉంటది. కొంచెం కష్టమైన లాంగ్ లైఫ్‌లో తర్వాత లాంగ్ లైఫ్‌లో నీకు మంచిగా హ్యాపీనెస్ వస్తదనమాట. సంతోషంగా ఉంటది. ఆత్మ ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటదనమాట. అట్లా కాకుండా నువ్వు టెంపరరీ సొల్యూషన్ కోసం, టెంపరరీ హ్యాపీనెస్ కోసం ఈ శ్రేయస్సు వైపు కాకుండా ప్రేయస్సు వైపు వెళ్ళావనుకో, అప్పుడు నీకు తేడా వస్తది. అప్పుడు బానే ఉంటది. దాని తర్వాత వచ్చే పరిణామాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం తట్టుకోలేమనమాట. మళ్ళీ ఏదో ఒక డిప్రెషన్‌లోకెళ్ళి మళ్ళీ ఎవరో కౌన్సెలింగ్ కావాలని ఇదనే వస్తామనమాట. అట్లా జరుగుతదనమాట. ఓకే. ఈ ఈ నువ్వు చిన్న వయసులో ప్రేయస్సు ఎంచుకోకుండా శ్రేయస్సు అన్న మార్గాన్ని ఎంచుకున్నావు అని మెచ్చుకున్నారన్నమాట. తర్వాత కొంతమంది మనుషులు ఎట్లా ఉంటారంటే, ఈ గాఢమైన అజ్ఞానంలో టెంపరరీ సొల్యూషనే అని చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు టెంపరరీ సొల్యూషన్ హ్యాపీనెస్, ఈ వీటిని వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా జన్మలుండవు, హ్యాపీగా మన ముందు తింటాం. అట్లా ఉన్నవోళ్ళు అదే గొప్ప. అదే ఆత్మ జ్ఞానంగా భావిస్తారనమాట. అదే ఒక గొప్ప జ్ఞానంగా భావిస్తారనమాట. అది నార్మల్ పీపుల్ చేసేది. అది కాదు. అసలైన జ్ఞానం సంబంధించిన వాళ్ళు ఆత్మ జ్ఞానం వైపు వస్తారు. అది రియాలిటీలోకి. అది యాక్చువల్ కరెక్ట్ అని యమధర్మరాజు చెప్తారు. అవి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పాయింట్, ధ్యానం ద్వారా అంతర్లీనము అయి జ్యోతిర్మయమై ఆత్మని ఎన్లైట్‌మెంట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తాం ఏంది? మనతో మనమే ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాం. మనతో మనం ఇంటర్నల్‌గా అంటే ఇంటర్నల్‌గా లోపల లోపల కనెక్టింగ్ మొత్తం మనమే కనెక్టింగ్ అయిపోతాం. అప్పుడు తెలిసిపోయిద్ది మనలో లోపాలు ఎక్కడున్నాయి? మనలో ఏ మిస్టేక్ చేస్తున్నాం? మనలో ఏమి లేవు స్కిల్స్ అని ఒక్కోటి కరెక్ట్ చేసుకుంటూ, మనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దీనికి కారణం ఏంటి? అని తెలుసుకుంటూ చిన్నగా పైకొస్తామనమాట. మార్చుకుంటూ చిన్నగా ఎవల్యూషన్ జరుగుతది. దీనికి కారణం ఏంటిది? మెడిటేషన్ అని యమధర్మరాజు చెప్పారన్నమాట. తర్వాత ధర్మంగా జీవిస్తారు. మరంతే కాదు, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా మన హృదయం చెప్పిద్ది, బాబు ఇన్నాళ్ళు నువ్వు తప్పు చేశావు. నువ్వు ఇన్నాళ్ళు నువ్వు హృదయం మాట వినలేదు. నువ్వు హింసాత్మక కర్మలు చేసావు. లేకపోతే వాళ్ళని తిట్టావు, వీళ్ళని తిట్టావు. అది అన్నావు, ఇది అన్నావు, అట్లా మాట్లాడాము. కానీ ఇక్కడి నుంచి అట్లా వద్దు. మౌనంగా ఉండాలి. అంటే అన్నెసెసరీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ధర్మంగా జీవించాలి అని మన హృదయం చెప్పింది. సో, దాని ప్రకారంగా మనం జీవిస్తాం. అది. తర్వాత ఓంకారంతో ఏది పొందాలో అది పొందుతాము. ఓంకారం నుంచే ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం మొత్తం ఓంకారం నుంచే వచ్చింది. అది గాని పట్టుకుంటే నీకు కావాల్సిన జ్ఞానం సంబంధించి నీకేదైతే కావాలో, నువ్వు ఎక్కడైతే ఉండవో అక్కడి నుంచి ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయిద్ది. నువ్వు ఓంకారం పట్టుకుంటే. ఆ ఓంకారాన్ని పట్టుకో. మేమందరం అది చేసాము. అంతా ఓంకారం సంబంధించిన యజ్ఞాలు మేయన్నీ చేసాము. వాటి ద్వారా మేము జ్ఞానాన్ని పొందాము. నువ్వు కూడా పట్టుకో నాయనా అని చెప్తున్నారన్నమాట. ఓకే. తర్వాత, తర్వాత ఇంకా చెప్తున్నారు. ఆత్మకి నాశనం లేనిది అని చెప్తూ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, వంశస్థాల ద్వారా మనం తెలుసుకునే విషయం యమధర్మరాజు నచికేతుడికి అప్పుడే చెప్పారన్నమాట. ఏంటిదంటే ఆహ్, మనం ఒక చాట ఉంటాం. అబ్బాయి చెప్తున్నాడు. నువ్వు ఒక చాట ఉంటాం. మనుషులందరూ ఒక చాట ఉన్నా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అంటే బాడీని ఒక చోటే ఉంచి కొన్ని కొన్ని వేల కిలోమీటర్లు మెలకువగా ఉన్నప్పుడే మనం ప్రయాణం చేయొచ్చు. అలాగే నిద్రలో ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా బాడీని ఒక చాట పెట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు కానీ లేకపోతే కొన్ని లోకాలు వెళ్ళొచ్చు అని చెప్పారన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసింది. మన మెడిటేషన్‌లో ఉన్నప్పుడు మన సోల్ అనేది మన బాగా డీప్ మెడిటేషన్‌లోకి
అయిపోయిన తర్వాత మన సోల్ అనేది బయటికి వచ్చి ఎక్కడికో వెళ్ళిద్ది. ఎక్కడికో వెళ్ళి రకరకాల ప్లేసెస్ చూస్తాము. అన్ని రకరకాల విజన్స్ కనిపిస్తాయి. లేదు ధ్యానంలో నిద్రలో మధ్యరాత్రిలో డ్రీమ్స్ వస్తాయి. ఆ టైంలో సోల్ కూడా ఎక్కడికో వెళ్ళిద్ది. మళ్ళీ తిరిగొచ్చిద్ది. ఇయన్నీ మన ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం. ఇలా మీరు ధ్యానం చేసే కొద్దీ ఆత్మ ప్రయాణం ఎట్లా ఎవల్యూషన్ ఎట్లా ఉంటది అని నచికేతుడికి చెప్తున్నారనమాట. ఆత్మ జ్ఞానంలో భాగంగా. తర్వాత జ్ఞానం ఉన్న జ్ఞానం ఉన్న మెడిటేషన్ చేయని వాళ్ళు లేకపోతే సజ్జన సాంగత్యం చేయని వాళ్ళు, తర్వాత ఎమోషనల్‌గా ఇంబాలెన్స్ లేనివారు అంటే ఎమోషన్స్ ఇంబాలెన్స్ ఉన్నవారు అంటే బ్యాలెన్స్ చేయని వాళ్ళు వీళ్ళందరూ ఆత్మ జ్ఞానం నేర్చుకోవడానికి అనర్హులు. అంటే అనర్హులు కాకపోయినా ఆత్మ జ్ఞానం నేర్చుకోవడం కష్టం అని చెప్తున్నారనమాట. ఎప్పుడు జ్ఞానం ఉన్నా ఇయన్నీ చేయకపోవచ్చు. సో ఏం చెప్తున్నారు? మెడిటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు యమధర్మరాజు నచికేతుడు. అలాగే కొంతమంది గతంలో గాని, గత జన్మలో గాని చేసిన కర్మలన్నీ అనుభవించుకుంటూ అది తప్పైతే తప్పని తెలుసుకొని అది కరెక్ట్ చేసుకుంటుని, కరెక్ట్ అయితే వాటికి సంబంధించిన పుణ్యకర్మలు అనుభవిస్తూ ఆనందంగా జీవితం సాగిస్తూ వారిలో ఇద్దరు ఆనందంగా ఉంటారన్నమాట. వాళ్ళలో ఒకరు బ్రహ్మజ్ఞానం ఉన్నోళ్ళు. అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, జ్ఞానం పొందినోళ్ళు. అంటే నాలెడ్జ్ పెంచుకుంటూ ఎదుగుతున్న సంబంధించిన వాళ్ళందరూ ఒక కేటగిరీ అయితే నచికేతుని అగ్ని అంటారు. అంటే నచికేతుడు అంటే ఇప్పుడే కదా అగ్ని యోగం గురించి చెప్పింది. ఆ అగ్ని యోగంని నచికేతుడు బిరుదిచ్చాడు. నచికేతుడు అగ్ని అని. అది పాటించడం. ఈ 2 పాటించేవాళ్ళు గొప్పవాళ్ళు అని తేల్చేశారన్నమాట యమధర్మరాజు. అంటే అంటే ఈ 2 రకాలుగా ఉంటారు. ఈ 2 రకాలు ఎలా ఉన్నా ఓకే అని అర్థం. ఓకే. తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఆత్మ గురించి చెప్తూ శరీరం అనేది ఒక రథం ఉంటది. ఆ రథానికి యజమాని ఆత్మ. ఓకే. రథంలో రథసారథి వచ్చేసరికి మనసు అన్నమాట. సో, తర్వాత ఇంద్రియాలు వచ్చేసరికి ఆ రథానికి సంబంధించిన గుర్రాలు. ఎట్లయితే రథంలో కూర్చొని రథంలో హుందాగా కూర్చొని రథసారథి ఏం చేస్తాడు? ఆ యొక్క గుర్రాలని ఆధీనంలో పెట్టుకొని పగ్గాలను గుప్పెట్లో పెట్టుకొని రథాన్ని ఎంత స్పీడ్‌లో వెళ్ళాలి? ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాలి? ఎక్కడ తగ్గించాలి? అన్నీ చెప్పుకుంటారన్నమాట. అవునా? అట్లానే ఈ ఆత్మ అంటే మన శరీరంలో ఉండి మనసు ద్వారా ఇంద్రియాలని గుప్పెట్లో పెట్టుకొని మనం గనుక ముందుకు వెళ్తే మనం ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలని చెప్తున్నారన్నమాట ఇండైరెక్ట్‌గా. అట్లా కాకుండా నువ్వు నార్మల్ ప్రాపంచికకరంగా మనం వెళ్ళామో మన ఆత్మజ్ఞానాన్ని మిస్ అయిపోతాం. ఆ రూట్‌కి వెళ్ళిపోము. నార్మల్ రూట్‌కెళ్ళిపోతాం. ఇంక అందరిలాగా నార్మల్‌గా అయిపోతాము. ఇంకా ఎవల్యూషన్ ఉండదు. ఇంకా నార్మల్‌గా ఇంకా లైఫ్ అండ్ డెత్ ఈ సైకిల్‌లోనే కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారన్నమాట. ఇంకా ఇంకేం చెప్తున్నారంటే ఇంద్రియాల కన్నా విషయాలు గొప్పవి. విషయాల కన్నా మనసు గొప్పది. మనసు కన్నా బుద్ధి గొప్పది. బు బు బుద్ధి కన్నా అవ్యక్తం గొప్పది. దానికన్నా పురుషుడు. అంటే నథింగ్ బట్ ఆత్మ నుంచి వచ్చిన ఆత్మ ఇది పురుషుడు. ఇవి గొప్పవి. అల్టిమేట్‌గా ఆత్మ గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాడన్నమాట యమధర్మరాజు. తర్వాత ఎవరైనా సరే చివరికి పరమాత్మకు లయం అవ్వాలి. అంటే పరమాత్మను మన హృదయంలో స్థిరపరచుకోవాలి. మన హృదయంలో స్థిరపరచుకొని గనక ఉంటే మనం ఒకరోజు కాకపోయినా, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి ఫెయిల్ అయినా, అవతెల్లుండి ఫెయిల్ అయినా, ఐదో రోజైనా, ఆరో రోజుకైనా మనం సన్మార్గంలోకి వస్తాము. అది కష్టంగా ఉంటది. అదే ఇందాక చెప్పారు గదా! శ్రేయస్సు అని. కష్టంగా ఉంటది. కానీ అది చిన్నగా చిన్నగా చేస్తూ ఉంటే ఐదో రోజు, ఆరో రోజు లేకపోతే సంవత్సరమో, 2 సంవత్సరాలకో, ఒక జనంకో, ఇంకో జనంకో అది ఆస్తిని బట్టి మంచి మార్గంలోకొస్తాము అని చెప్తున్నారన్నమాట. ఓకే. తర్వాత ఈ ఆత్మ అనేది శబ్దము గాని, రూపము గాని ఆహ్, నెక్స్ట్ ప్లేసెస్ గాని ఆహ్, అగ్నిలో గాని, వాయువులో గాని లేకపోతే ఏది అంటుకోదు. అంటే వీటి నుంచి ఏది అంటుకోదు. వీటిని మించి ఆహ్, వేరు ఆత్మ అని చెప్పుకుంటానన్నమాట. అంటే ఏంది? ఆత్మ అగ్నిలో దూకినా దానికేం కాదు. నీళ్ళలో మునిగినా ఏం కాదు. కొన్ని తుఫాన్‌లొచ్చిద్ది, గాలొచ్చిద్ది. వాటిలో వెళ్ళినా ఏం కాదు. ఒక రూమ్‌లోంచి ఇంకో రూమ్‌లోకి, గోడలోకి నుంచి ఇంకొక పక్క
రూమ్ లోకి అంటే తలుపు తెరిసి కాకుండా గోడలోంచి వేరే రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఆత్మ చేయగలదు, అంత శక్తి ఉంది అని ఈ నచికేతుడికి ఈ యొక్క యమధర్మరాజు కఠోపనిషత్తు ద్వారా చెప్తున్నారు అన్నమాట. సో ఫైనల్ గా ఈ టెంపరరీ లైఫ్ హ్యాపీనెస్ సంబంధించిన వాళ్ళు గాని, ఈ ఈ ఈ డబ్బు, ప్రాపంచికం, వస్తువు, మెటీరియలిస్టిక్ వరల్డ్ అడిక్ట్ అయ్యి వీటి మీద మనుషులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చివరికి ఈ లైఫ్ అండ్ డెత్ సర్కిల్ లో అంటే పుట్టుక మరణం ఈ జీవన చక్రంలో కొట్టుకుపోవాల్సిందే. వాళ్ళు ఎప్పటికీ వాటి నుంచి బయటికి రాలేరు. వాళ్ళు ఎప్పుడొకప్పుడు దీన్ని తెలుసుకుని బయటకు వచ్చి వాళ్ళు ఈ ధర్మ మార్గంలో ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తారు. వాళ్ళు అప్పుడు ఈ జన్మ మరణ పరంపర చక్రం నుంచి బయటపడతారు. అప్పుడు దాకా ఈ సంసారంలో కొట్టుకుపోతారని యమధర్మరాజు చెప్తున్నారు అన్నమాట. సో అట్లా యమధర్మరాజు ఇట్లా ఆత్మజ్ఞానాన్ని ఇతనికి నచికేతుడు గురించి చెప్పిన తర్వాత నచికేతుడు తెలుసుకుని దాని తగ్గట్టుగా ఆత్మజ్ఞానంతో ముందుకు వెళ్తూ తన ధర్మంగా జీవిస్తూ చివరికి అసలు మృత్యు భయం లేకుండా హ్యాపీగా ఆనందంగా ఆ వెళ్ళాడనమాట. సో తర్వాత ఈ యొక్క కఠోపనిషత్తు ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే మెడిటేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే ఈ మెడిటేషన్, సజ్జన సాంగత్యము, కంప్లీట్ బ్రెత్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పారనమాట. సో మెడిటేషన్ చేస్తే ఏమైంది, మనం ఇంటర్ కనెక్టింగ్ అవుతుంది. మనం ఇంటర్ కనెక్టింగ్ అయినప్పుడు ఎవరికి ఏది కావాలో అది పట్టుకుంటారు. అందరికి ఇదే జ్ఞానం పట్టుకోవాలి రూల్ లేదు కదా. ఇప్పుడు కామన్ గా ఉన్న జ్ఞానం చెప్తున్నాము, కానీ ఎవరికి ఏది అవసరమో అది తీసుకుంటారు. సో సో అట్లా మెడిటేషన్ చేస్తామైతే మనం ఇంటర్ కనెక్టింగ్ అయినప్పుడు మనలో ఏదైతే లోపాలు ఉండయో లేకపోతే మనలో ఏదైతే ఇంకా బ్లాకేజ్ కానీ నేర్చుకోవాల్సినవి ఉండయో అది తెలుసుకొని నేర్చుకుంటాం అనమాట. అవేర్నెస్ అదొకటి. తర్వాత మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకుంటున్నాము, 72 బ్రష్ చేసి కర్మను అడగండి, కర్మలు తెలుసుకోండి, మన కష్టాలు వస్తే బాధలు వచ్చినప్పుడు ఆ కర్మలు చూసుకొని వాటిని కర్మ ధ్యానం చేసుకుని ఆ డ్రీమ్స్ ని చూసుకుని 72 ప్లస్ చేసి ఇట్లా కర్మ పోగొట్టుకున్నాడు. కానీ జ్ఞాన సిద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లా. సో ఇవాటి నుంచి ఈ కఠోపనిషత్తు ద్వారా ఏవైతే ఆత్మజ్ఞానం సంబంధించిన కావాలో ఆత్మజ్ఞానం అనేది మాస్టర్స్ ద్వారా తెచ్చుకోండి. అది కూడా సేమ్ 36 బ్రెత్స్ కౌంట్. రాత్రి నిద్రపోయే ముందు ఒక 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి 36 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఆ మాస్టర్స్ ని అడగండి. లైక్ ఆత్మజ్ఞానము సంపాదించాలంటే అసలు ఏం చేయాలి, నేనేం చేయాలి, అసలు వాటిగా ఏంటి అని అడిగి మళ్ళీ 36 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి నిద్రపోండి. అట్లా ఒక రోజు నేను అడిగాను, అసలు నేను క్వశ్చన్ ఏం అడిగానంటే ఆత్మజ్ఞానం సంపాదించడానికి అర్హత ఏంటి అంటే అర్హత అంటే ఏం ఎలా ఉంటే ఆత్మజ్ఞానం పొందుతాము అంటే మనలో ప్రీ రిక్విజిట్స్ అంటారు. అంటే ఒక పని చేయాలంటే ఆ పని చేయకముందు కొన్ని పనులు చేయాలి. ఈ పనులు చేస్తేనే ఆ పెద్ద పని చేయగలుగుతాం. అంతే కదా. ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటే ఆ పెళ్లికి కావలసిన వస్తు సామాగ్రిని మొత్తం పూజారి ముందుగానే అడుగుతారు. అవన్నీ ఆ టయానికి పక్కన పెట్టండి, నాకు అందుబాటులో ఉన్నాడు, ఏది కావాలంటే అప్పుడు నేను తీసుకుంటాను అంటాడు. అవునా? అట్లనే ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఆత్మజ్ఞానం పొందటానికి అర్హత ఎలా ఉండాలి, మనం ఏది సంపాదించాలి అని క్వశ్చన్ అడిగితే అప్పుడు డ్రీమ్ లో వంశీ సార్ కనిపిస్తూ బ్యాక్ అండ్ శివుడు వాయిస్ మెసేజ్ వచ్చింది. శివుడు ఏం చెప్పారంటే ఫస్ట్ 2 పాయింట్స్ ఆత్మజ్ఞానం పొందటానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ మౌనంగా ఉండాలి అని అడిగారు. సో తర్వాత స్థిత ప్రజ్ఞతగా ఉండాలి అన్నారు. అంటే మౌనము, స్థిత ప్రజ్ఞత ఈ రెండు గనుక ఉంటే అప్పుడు ఆత్మజ్ఞానం వైపు ఎక్కువ ప్రయాణం చేయగలుగుతాము. మౌనంగా ఉంటే ఎందుకు మౌనంగా ఉండాలి, మన అన్నెసెసరీ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మనలో ఒక పక్క ధ్యానం చేసి కాస్మిక్ ఎనర్జీ పొందిన ఎనర్జీ మొత్తం వృధా అయిపోతుంది. నువ్వు అలా వృధా అవ్వకుండా మనలోనే ఆ ఎనర్జీని ఉంచుకోవాలంటే మనం మౌనంగా ఉండాలి. అన్నెసెసరీ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నిత్యం ఎక్కువగా మనకి మనమే కనెక్టివిటీతో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ శక్తి అనేది మనలో ఉండి అది మంచిగా ఉపయోగపడింది. ఇంకా ఆత్మజ్ఞానం శక్తిగా ఉపయోగపడింది అనమాట. ఇంకోటి ఏంది, ఆ స్థిత ప్రజ్ఞత అంటే
పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా బ్యాలెన్సింగ్‌గా ఉండడం. ఇంత చేస్తున్నాను, ఇంత ధ్యానాలు చేస్తున్నాను, అయినా నాకేమి రావట్లేదు అని కోపం గాని, లేకపోతే బాధలు గాని పెట్టుకున్న ఉపయోగం. సో, రెండిటికి బ్యాలెన్సింగ్‌గా ఉన్నట్టు చేసుకుంటా పోతే దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. ఈ 2 మెయింటైన్ చేసుకుంటే అప్పుడు నువ్వు ఆత్మ జ్ఞానం పొందటానికి అర్హతుడివి అని మాస్టర్స్ డ్రీమ్ ద్వారా చెప్పారన్నమాట. సో, అది రైట్. తర్వాత వీటి నుంచి ఎంత ఎంత శక్తి పొందినా, ఎంత జ్ఞానం పొందినా వాటి నుంచి బయట అంటే వాటిని తగ్గించుకోకుండా ఉండటానికి. అంటే ఎట్లా చెప్పాలంటే మనం పొందిన జ్ఞానం అనేది దాని నుంచి మనలో ఉన్న పొందిన జ్ఞానం అనేది తగ్గకుండా ఉండటానికి చేయాల్సిన 3 మార్గాలు నో కామెంట్స్, నో కంప్లెయింట్, నో జడ్జిమెంట్. ఈ 3 మాస్టర్స్ చెప్పిన వంశీ సార్ అయినా, గురువులైనా ఎవ్వరైనా సరే చెప్పేది అల్టిమేట్‌గా ఇదే. అన్నెసెసరీ విషయాల మీద ఇన్వాల్వ్ అవ్వకుండా, వేరేవాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, వేరే వాళ్ళకి సంబంధించిన విషయాల మీద కామెంట్ చేయకుండా, జడ్జ్ చేయకుండా, కంప్లెయింట్ చేయకుండా, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం వస్తది అని ఈ నచికేతుడు కఠోపనిషత్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ రికార్డింగ్ స్టాప్ చేయమన్నా.